హాయ్ వివర్స్ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోలింగ్ ఛానల్. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ యామ్ఫీ సర్టిఫైడ్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ అంటే ఎలాంటి ప్యాన్లో పెట్టాలి అండ్ ఎప్పుడు తీసుకోవాలి? తరుణి గారు ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ గురించి మాట్లాడదాం మేడం. ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక 60 సంవత్సరాలు రిటైర్ అయ్యేటప్పుడు ఈ ఎస్డబ్ల్యూపీ అనేది మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి నెల ఒక మంత్లీ ఇన్కమ్ కావాలి, రైట్? మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేసి ఒక 60 ఇయర్స్ వచ్చినప్పటికి ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మన ఎస్డబ్ల్యూపీ అనేది ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ చేసేటప్పుడు ఒక క్రమబద్ధంగా ప్రతి నెల ఒక అమౌంట్ అనేది వస్తుంటుంది. ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్డబ్ల్యూపీ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్మెంటు, లంసమ్ అనేది ఇన్వెస్ట్మెంట్. ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి రూపంగా ఇన్వెస్ట్ చేస్తూ, లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఒక కార్పస్ క్రియేట్ చేసిన తర్వాత దాని నుంచి తీసే ప్రతి నెల ఒక క్రమబద్ధంగా ఒక కొంత అమౌంట్ తీసేది ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ తీసుకునేది దాన్ని ఎస్డబ్ల్యూపీ అనే విధంగా మనం తీసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఒక కార్పస్ క్రియేట్ చేసిన తర్వాత 60 ఇయర్స్కి కార్పస్ క్రియేట్ అయిపోయింది అనుకోండి, దాని నుంచి ఎస్డబ్ల్యూపీ అనేది ఇనిషియేట్ చేస్తే మనకు ప్రతి నెల ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ వాల్యూ ఒక ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇన్ఫ్లేషన్ ప్లస్ రియల్ జీడిపి 6.4 అంటే ఆన్ యావరేజ్ 12% అనుకుందాం. 12% రిటర్న్స్ వస్తుంది అనుకునేటప్పుడు ఒక ప్లాన్లో ఎక్కడైనా పెడితే మనం తీసుకునే విత్డ్రాల్ ఎస్డబ్ల్యూపీ పర్సెంటేజ్ ఆఫ్ విత్డ్రాల్ ఏమో ఒక 6-7% అనేది ఉండాలి. దానికంటే ఎక్కువ ఉండకూడదు. ఎప్పుడైతే మనకు వచ్చే రిటర్న్స్ 12%, మనం తీసుకునే ఎస్డబ్ల్యూపీ మంత్లీ ఇన్కమ్ షుడ్ బి అరౌండ్ 6-7% మ్యాక్సిమం ఉండాలి. ఎప్పుడైతే అలా తీసుకుంటూ ఉంటామో మన ఫండ్ వాల్యూ కూడా పెరుగుతుంటుంది. మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంటుంది ప్రతి నెల, ప్లస్ ఫండ్ వాల్యూ పెరుగుతుంటుంది. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే మన క్యాపిటల్ డిప్రిషియేషన్ అవ్వదు. మన క్యాపిటల్ ఏదైతే ఒరిజినల్ అమౌంట్ ఉందో అది పెరుగుతూనే ఉంటుంది. అంటే 6% ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 12% వస్తాయి. అదే 10% వస్తే మీకు ఒక 6% తీసుకున్న 4% పెరుగుతూ ఉంటుంది. సో 6% మీరు తీసుకుంటుంటారు మంత్లీ ఇన్కమ్, 4% ఇంకా ఎక్స్ట్రా వెల్త్ క్రియేట్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఉండేటప్పుడు ఇవన్నీ కామన్. ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అంటారా, ఎప్పుడైతే మీరు రిడమ్షన్స్ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మీకు 12.5% ట్యాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే ఇలాంటి ఎస్డబ్ల్యూపీలు ఎప్పుడు లాంగ్ టర్మే. ఎందుకంటే ఎవరైతే 25 ఇయర్స్ 35 ఇయర్స్లో ఇన్వెస్ట్ స్టార్ట్ చేసి 60 ఇయర్స్ వరకు కడతారు కాబట్టి, సో అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద వస్తుంది. అప్పుడు 60 ఇయర్స్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు తీయడం. సో ఈ విధంగా ఇక్కడ మేడం ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఫండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి స్కీమ్లో పెట్టుకుని ఎస్డబ్ల్యూపీ అనేది తీసుకోవచ్చు. కానీ స్మాల్ క్యాప్లో పెట్టారనుకోండి, మిడ్ క్యాప్లో పెట్టారని హై రిస్క్. ఎప్పుడైతే మార్కెట్ బాగా పడుతుందో అక్కడ కూడా పడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన 6%, 7% రిటర్న్స్ ఎస్డబ్ల్యూపీ తీసుకోవచ్చు అన్నాను చూసారా, అది కానీ మీరు స్మాల్ క్యాప్లో పెట్టారనుకోండి, స్మాల్ క్యాప్లో పెట్టి మీరు ఆ 6%, 7% తీసుకోలేరు. ఎందుకంటే మార్కెట్ చాలా ఫ్లక్చువేషన్ ఉంటుంది. మార్కెట్ ఎలాగైతే పెరుగుతుందో అలాగే పడుతుంది స్మాల్ క్యాప్లో. ఆ సమయంలో ఒకవేళ మీరు స్మాల్ క్యాప్లో పెట్టుకోవాలంటే చాలా తక్కువ పర్సంటేజ్ పెట్టుకుని తీసుకోవాలి. సో అది జనరల్గా వర్కౌట్ అవ్వదు. సో వర్కౌట్ అవ్వలేనప్పుడు ఈ హైబ్రిడ్ ఫండ్స్ అనేది ఉంటుంది మేడం. ఎక్కడైతే ఈ మార్కెట్ కండిషన్స్ వాలటైల్గా ఉంటుంటుందో పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అవుతుంటుంది. పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటే ఎప్పుడైతే మార్కెట్ బాగా చేస్తుందో అనుకున్నప్పుడు డెప్ట్ నుంచి ఈక్విటీకి వస్తుంది మన ఇన్వెస్ట్మెంట్స్. అదే మనం మార్కెట్ బాగా చేయట్లేదు అనుకునేటప్పుడు, మార్కెట్ బాగా చేయదు నెక్స్ట్ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ చేయదు అనుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈక్విటీస్ నుంచి డెప్ట్ ఫండ్స్కి ఇన్వెస్ట్మెంట్స్ మారుస్తారు. కొంత పోర్షన్ ఇక్కడ, కొంత పోర్షన్ అక్కడ. సో ఆ విధంగా పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అయ్యేటప్పుడు మనకి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ప్లస్ ఆ రిటర్న్స్ అనేది మనకి 6%, 7% ఎస్డబ్ల్యూపీ అనేది తీసుకోవచ్చు మేడం. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేడం, ఇక్కడ ఇలాంటిది ఎప్పుడైనా ఎస్డబ్ల్యూపీలు కావాలన్నా, లేకపోతే ఎక్కడ పెట్టాలి, ఏ స్కీమ్లో పెట్టాలి అనుకునేటప్పుడు తెలియలేనప్పుడు ప్రతి ఒక్కరికి జనరల్గా ఎంఎఫ్డిగా ఉండే
మాకే చాలా ఇన్ఫర్మేషన్స్ తెలియవు. ప్రతి చేంజెస్ ఉంటాయి. ప్రతి కొత్త కొత్త చేంజెస్ ఉంటూ ఉంటాయి. సెబీ మానిటర్‌లో ఉంటాం. మా ఎంఎఫ్‌డీస్ గానీ, మ్యూచువల్ ఫండ్ ఇది గానీ, చేంజెస్ అనేది రెగ్యులర్‌గా వస్తుంటాయి. ఈ చేంజెస్‌తో మాకు తెలుస్తూ ఉంటది కాబట్టి, ఎవరైతే ఇన్వెస్టర్ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే టాక్స్ ఇంప్లికేషన్స్ గానీ, ఇవాళ ఒకలాగా 12.5% క్యాపిటల్ గెయిన్స్ ఉంది. రేపు ఇంకేదైనా మారొచ్చు. లేకపోతే ఇంకేదైనా కొత్త కొత్త రూల్స్ రావచ్చు. సో, ఇలాంటి అప్డేట్స్ మా దగ్గర ఉంటది కాబట్టి మేము చెప్పగలుస్తాం వాళ్ళతో. సో, ప్రతి ఒక్కరు ఈ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ చేసుకునేటప్పుడు మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌తో కాంట్రాక్ట్ చేయగలిస్తే మీ 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 యాక్చువల్ మనీని ఎక్కడ పార్క్ చేయాలి? ఎక్కడి నుంచి మనం ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి? మనకి ఎంత వెల్త్ క్రియేట్ అవుతది? సో, ఏ విధంగా స్ట్రాటజీ ఉండాలనేది మేము చెప్పగలుస్తాం. సో, ఈ ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ వేరియస్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తూ ఈ ఎస్‌డబ్ల్యూపీ అనేది ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవాలి ఫస్టు. ఎస్ఐపి లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకొని కార్పస్ క్రియేట్ అయిన తర్వాత ఎస్‌డబ్ల్యూపీ ఇనిషియేట్ చేసుకోవాలి మంత్లీ ఇన్‌కమ్ కోసం. సో, ఎస్‌డబ్ల్యూపీ అనేది ఇన్వెస్ట్‌మెంట్ కాదు మేడం. క్రమబద్ధంగా ప్రతి నెల తీసుకునే అమౌంట్‌ని ఎస్‌డబ్ల్యూపీ అంటారు. అది 60 ఇయర్స్ ఎప్పుడైతే రిటైర్ అయిపోతారో మీరు మంత్లీ ఇన్‌కమ్ వచ్చేటట్టుగా ఎస్‌డబ్ల్యూపీ రూపంగా తీసుకుంటూ ఉంటారు. సో, ప్రతి ఒక్కరు ఇలా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఇలాంటి హైబ్రిడ్ ఫండ్స్‌లో పెట్టుకొని మా ఎస్‌డబ్ల్యూపీ ఇనిషియేట్ చేసుకొని ప్రతి ఒక్క నెల ఒక ఇన్‌కమ్ అనేది తీసుకుంటూ వాళ్ళ ఫండ్ కూడా గ్రో చేసుకోవచ్చు మేడం. సో, ఇంకా ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము వాళ్ళని అడ్వైస్ చేయగలుస్తాం మేడం. ఓకే సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఇన్‌కమ్ తీసుకోవాలి? ఏ ఏజ్‌లో నుంచి ఏ ఏజ్ వరకు ఇన్‌కమ్స్ వస్తాయి అనేది కొన్ని కోట్లల్లో కూడా ఇన్వెస్ట్ చేసి అవును. గ్రోతింగ్ అనేది ఎలా వస్తుందనేది, ఎలా ఇన్‌కమ్ వస్తుందనేది కూడా చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్ మా వ్యూవర్స్‌కి. అండ్ తప్పకుండా మా వ్యూవర్స్‌కి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీ టైం కేటాయించి మాకు ఈ టైం ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తల్లి.